మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి. Today is 3rd January. In our school we are all celebrating Savitribai Phule birth anniversary, and she is motivator for women education, and she is also first Indian female teacher. She along with her husband Jyotirao Phule an important role, that vital role and improving women's rights in India. She regarded mother of Indian feminism. సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మనమందరం కూడా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయునులకందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతున ప్రత్యేకంగా మనందరి తరఫున పిల్లల తరఫున మరియు యమనాల జెంట్స్ టీచర్స్ తరఫున జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి అందరూ మన కరచాల ధ్వనుల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాము. ఈరోజు ప్రత్యేకత ఏమంటే సావిత్రిబాయి పూలే గారి జయంతి. ఆమె గారు జ్యోతిరావు పూలే గారి భార్య. బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా వెలిగినటువంటి జ్యోతిరావు పూలే గారి భార్య. ఈమె ఎటువంటి చదువు అంటే అక్షర జ్ఞానం లేకుండా వాళ్ళ ఆయన్ని పెళ్లి చేసుకున్న తర్వాత, జ్యోతిరావు పూలేని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె గారు ఆహర్నిశలు శ్రమించి చదువుకొని వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఆమె మహారాష్ట్రలో మొదటగా ఒక విద్యా సంస్థను నెలకొల్పి మహిళలందరికీ చదువు ఇప్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆమె అందరికీ జ్ఞానాన్ని పంచాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా పాఠశాలను స్థాపించడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు జాతీయ మహిళా దినోత్సవాన్ని, ఆమె గారి జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క మహిళ కూడా ఏదో తన వంతు మనం ఎందుకు పుట్టామా అని అనుకోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చదువుకోవాలి, చదువుకొని ఒక మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే మహిళా సాధికారత సాధించుకోవాలి, తన కాళ్లపై తను నిలబడాలి. ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం కూడా బాగుపడుతుందనే ఒక విషయాన్ని ఆవిడ చాటి చెప్పారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా తోటి మహిళా ఉపాధ్యాయులందరికీ శుభాభినందనలు. సావిత్రిబాయి పూలే గారు విజ్ఞానంలో, చదువులో ఆడపిల్లలు కూడా ముందుండాలి అనే ఉద్దేశంతో రూపొందించినటువంటి మొట్టమొదటి స్కూల్ కానీ బాలికా విద్యను ప్రోత్సహించిన విధానం కానీ మనకందరికీ ఆదర్శనీయము. ఆ విధంగానే మన పాఠశాలలో కూడా మనం బాలికల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ జీవితంలో ఎదగాలని మనం అందరం కోరుకుంటూ మన ఉద్యోగ జీవితంలో మళ్ళీ ఎక్కువ మంది బాలికల్ని మనం విద్యావంతులుగా చేసి మనలాగా ఆర్థికంగా వాళ్ళు కూడా పరిపుష్టం చెందే విధంగా తయారు చేయడమే మనందరి లక్ష్యము. అదే మనము సావిత్రిబాయి పూలే గారికి ఇచ్చేటువంటి జయంతి నివాళులుగా నేను అనుకుంటున్నాను. ఈరోజు మన పాఠశాలలో మాకందరికీ అంటే మహిళా ఉపాధ్యాయులందరికీ మా తోటి ఉపాధ్యాయులైనటువంటి టీచర్స్ అందరూ ఇంత మంచి గొప్ప కార్యక్రమం నిర్వహించినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు సార్. కార్యక్రమం ఎంతదని కాదు, దాన్ని రూపొందించినటువంటి సంకల్పంని మనమందరం కొనియాడాలి. ఈ సంకల్పం ఇలాగే కొనసాగుతుంది. మేమందరం మీకు ఏ విధంగా అయినా సరే ఉద్యోగంలో కానీ సహచరులుగా, మీ అక్కా చెల్లెళ్ళలాగా మీకు కూడా అన్ని విధాలుగా మేము కూడా తోడ్పాటును అందిస్తాము. ఉపాధ్యాయులు అందరికీ సమానమే, కానీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మీ ద్వారా జరుపుకున్నందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
నీ సహనానికి సరిహద్దులు కలవా.